తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేలా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేపడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతిలక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నాయ బ్రాహ్మణి ఫంక్షన్ హాల్లో నాయ బ్రాహ్మణి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతిలక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ నూతన కార్యవర్గం నాయ బ్రాహ్మణి సేవా సంఘం కార్యవర్గ సభ్యులకు చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కుల సంఘాలను సమదృష్టితో చూస్తూ అన్ని వర్గాలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు. పథకాల అమలులో అన్ని కుల సంఘాలకు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. నాయి బ్రాహ్మణ ఐక్యతగా ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘంకి మా పూర్తి మద్దతు, సహకారం తప్పక ఉంటుందని తెలిపారు. నాయి బ్రాహ్మణ కులవృత్తికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తుందని, ప్రభుత్వం కులవృత్తిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కార్పొరేషన్ అనేది మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడ్డది అదేవిధంగా చెప్పడం జరిగింది. ఏర్పాటు చేయడానికి ఒక కార్పొరేషన్ ఉంది అంటే చదువులకి కానివ్వండి, ప్రతి ఒక్క వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అనేది రావాలి, ఎవరైనా ఏ కులస్తులకైనా కానీ. అదేవిధంగా ఇప్పుడు బీసీ లోన్స్ అనేటివి అది కూడా తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కుల వృత్తులలో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి షాప్ పెట్టుకుందామే అన్నా కానీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం కావాలి కూడా వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాంటివి వచ్చినట్టయితే వాళ్ళ వృత్తిపరంగా కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. మీకు రానున్నవి ఉన్నాయో అవన్నీ మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. అలాగే మీరందరూ వెనుకబడిపోయాని మాత్రం ఎప్పుడు అనుకోదు. మీరు ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక శుభకార్యం నుంచి అశుభకార్యం ఏదైనా కానీ ముందంజలో ఉండి ప్రతి ఒక్కరు ఒక పాత్ర, ఫస్ట్ పాత్ర మీదే ఉంటుంది. ఏ కార్యక్రమంలో అయినా ఒక తల్లి బిడ్డను ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళంటే ఒకప్పుడు వాళ్ళని మంత్రస్థాని అని పిలిచేవాళ్ళు. నాకు కొంచెం తెలియదు, బట్ కాకపోతే ఏంటంటే ఆ అమ్మ వచ్చి డాక్టర్లు లేని టైంలో కూడా ఆ బిడ్డకి తల్లికి పురుడు పోస్తుండే. తల్లికి పురుడు పోస్తే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని బిడ్డను కాపాడేంత బాధ్యత ఆ అమ్మే తీసుకుంటుండే. డాక్టర్లు లేని టైం కూడా వాళ్ళే డాక్టర్లు అయ్యారు ఆ కాలంలో. అలాంటి గొప్ప పాత్ర పోషించి మీరు అందరూ మా జీవితాల్లో. మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు మీరు మీ దాంట్లో ఏంటిదంటే ఇప్పటికే కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు. మనం పనిచేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితం లభిస్తుంది, మనకు అధికారం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అందరూ పనిచేయండి. ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు అని ఇక్కడ మేము వెనుకబడిపోయినామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి. పెద్ద పెద్ద దాంట్లో ఉండి మీరు ఆదేశించే ఒక స్థాయికి మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు రావాలి కూడా. అలాగే ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఏదైనా కానీ మీరు అందరూ మాకు చెప్పొచ్చు. మేము ముందు ఉండి మీకు ఏ సహకారం కావాలో మేము అందరం ఖచ్చితంగా చేసి తీరుతాము. హక్కుంది, జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రభుత్వం కూడా ఉంది. మీరు అందరూ ఆలోచించండి. ఎవరైతే మన కోసం మంచి చేస్తారో, ఎవరైతే ఏ నాయకుడు అయితే మన కోసం ఆలోచిస్తారో ఆయన కోసం మీరు అందరూ ముందు నుండి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.